అండి ఈరోజు స్నాక్ వచ్చేసి రా బనానా బజ్జీ చేస్తున్నాను, అరటికాయ బజ్జీ అనమాట. సో ఎప్పుడూ కాకుండా ఇలా మనం ఈజీగా కలిపేసుకోవచ్చు, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది శనగపిండిలో. సో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసుకుని కారం, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సో క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో వంట సోడా కూడా వేయనవసరం లేదనమాట, ఇలానే చాలా టేస్ట్గా వచ్చేస్తుంది. సో మనకి సోడా వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అనమాట. సో పిల్లలకి అంత మంచిది కూడా కాదు కాబట్టి నేను ఇలాగే కలిపేసాను అనమాట. కొంచెం మనం కన్సిస్టెన్సీని బట్టి ఇలా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత నేను ఆనియన్స్ అరటికాయల్ని ఇలాగా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇలాగ బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసేసుకుని సో మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే ఇది. సో ఇది పుట్నాల పప్పు చట్నీతో కానీ లేదంటే టమాటా కెచప్తో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.